హాయ్ అండి, వెల్కమ్ టు ఆరాధ్య ప్రాపర్టీస్. సో ఫ్రెండ్స్, మా ఛానల్ని ముందుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. సో ప్రజెంట్ మనం ఉన్న లొకేషన్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి 100 ఫీట్ రోడ్ అండి. సో ఇది వచ్చేసి మనకి కడ్తాల్ టౌన్, శ్రీశైలం హైవే కడ్తాల్ నుంచి మనకి తలకొండపల్లి టువర్డ్స్ షాద్నగర్ వెళ్ళేటువంటి 100 ఫీట్ రోడ్ అండి. సో ఈ 100 ఫీట్ రోడ్డుకి మనకి ఈ 100 ఫీట్ రోడ్లో అలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళది ఆల్మోస్ట్ ఒక 70 ఎకర్స్ లేఅవుట్లో మనకి రీసేల్ ప్లాట్స్ రావడం జరిగింది. సో మీకు ఈ కనపడే రోడ్ ఏదైతే ఉందో ఇటు రైట్ సైడ్కి వెళ్తే షాద్నగర్ వెళ్తామండి. సో ఇటు మనం లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మనకి కడ్తాల్ శ్రీశైలం హైవేకి వెళ్తాము. ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ నుంచి ఒక 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే మనకి శ్రీశైలం హైవే కడ్తాల్ టౌన్ అయితే అవైలబుల్ ఉందండి. కడ్తాల్ టౌన్ ఉన్నది. సో మీకు కనపడుతుంది కదా అలేఖ్య డెవలపర్స్ తారంగ్ సిటీ అని. సో ఇది చాలా పెద్ద లేఅవుట్ అండి. ఒక విధంగా చెప్పాలి అంటే ఒక గేటెడ్ కమ్యూనిటీ టైప్ దీన్ని డెవలప్మెంట్స్ చేయడం జరిగిందండి. సో మీకు వెంచర్ ఎంట్రన్స్లో నేను మీకు మొత్తం కూడా ఆల్రెడీ బఫర్ తీసుకొని ఉన్నారు వీళ్ళు. అంటే వెంచర్ కన్స్ట్రక్షన్కి కనెక్టివిటీ రోడ్డుకి మధ్యలో ఆల్మోస్ట్ ఒక 30 ఫీట్ బఫరింగ్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఈ ప్రాజెక్టుకి ఆపోజిట్లోనే మనకు వేరే వాళ్ళు మనకి విల్లాస్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి. విల్లా ప్రాజెక్ట్ నడుస్తుంది. సో ఇప్పుడు మనం ప్రాజెక్టు బయట నుంచి మనం లోపలికి వచ్చేసాము. ఈ కనపడే రోడ్స్ మనకి ఏవైతే ఉన్నాయో, సో ఈ కనపడే రోడ్ అయితే మనకి 60 ఫీట్ రోడ్ అండి. ఇది వచ్చేసి వెంచర్కి మెయిన్ ఎంట్రన్స్ రోడ్ అవుతుంది. మనకి ఎంట్రన్స్ నుంచి డెడ్ ఎండ్ వరకు ఒకటే రోడ్డు ఉంటుంది. మనకి లెఫ్ట్కి రైట్కి వెంచర్ అనేది బ్రాడ్గా మనకి డెవలప్మెంట్ చేయడం జరిగిందండి. సో ప్రాజెక్ట్ అయితే వెల్ డెవలప్మెంట్స్ అయినటువంటి ప్రాజెక్ట్ అండి. డిటీసీపీ ఫైనల్ అప్రూవల్ వచ్చిన ప్రాజెక్ట్ ఇది. సో మెయింటెనెన్స్ కూడా చూస్తున్నారు కదా. ప్రాజెక్ట్ రైట్ నౌ కండిషన్ అండి ఇది. నేను ప్రస్తుతం అంటే ప్రజెంట్ నేను వెంచర్ కండిషన్ ఇప్పుడు ఎలా ఉంది అనేది నేను మీకు చూపిస్తున్నాను రైట్ నౌ. సో ప్రాజెక్ట్ అయితే చాలా బాగుందండి. మనకి 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్టు. సో డిటీసీపీ అప్రూవల్ లేఅవుట్ అండి. సో దీని ఫుల్ డీటెయిల్స్ విషయానికి వస్తే ప్రాజెక్టు అన్ని ఫేసింగ్స్ కూడా ఆల్మోస్ట్ 9 ఫేసింగ్స్ అండి ఇందులో ఉంది. ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3, ఫేజ్ 4, ఫేజ్ 5, ఫేజ్ 6, ఫేజ్ 7, ఫేజ్ 8, ఫేజ్ 9. సో ఈ 9 ఫేసింగ్స్లో ఈ ప్రాజెక్ట్ని అయితే డెవలప్మెంట్ చేయడం జరిగింది. సో మనకి ఎంట్రన్స్ నుంచి కూడా అన్నీ కూడా మనకి మీకు విడివిడిగా మనకేంటంటే మనకి మ్యాప్ లేఅవుట్లో కూడా మనకి విడివిడిగా ఫేసింగ్స్ ఇవ్వడం జరిగింది. ఏ ఫేస్లో ఏ ప్లాట్స్ ఉన్నాయనేది. సో మనకి ఇందుట్లో వెస్ట్ ఫేసింగ్ ప్లాటు ఫేజ్ 5లో ఒక ప్లాట్ వచ్చిందండి మనకి. వెస్ట్ ఫేసింగ్ ప్లాటు. సో 30 ఫీట్ రోడ్డుకు ఉంటుంది. మంచిగా అందులో మ్యాంగో ట్రీస్ కూడా ఉన్నాయండి మంచిగా. సో చాలా మంచి లేఅవుట్ అండి. ప్రాజెక్ట్ అంతా కూడా ఎక్కడ చూసినా కూడా లేఅవుట్ అంతా కూడా ఇలానే మీకు లేఅవుట్ డెడ్ ఎండ్ వరకు కూడా ప్రాజెక్ట్ ఇలానే ఉంటుందండి. ఎక్కడ కూడా మీకు ఎక్కడ కూడా చెత్త చెదారము ఏమీ ఉండవండి. సో నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ప్రాజెక్ట్ని. ఆల్రెడీ ఇందులో ఒక 2-3 హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయి ఉన్నాయి. సో ఇది వచ్చేసి అలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళది తారంగ్ సిటీ అండి ఈ ప్రాజెక్టు. సో మా వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మా వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుందండి. సో చూస్తున్నారు కదా, ఈ వెంచర్లో ఆల్రెడీ హౌసెస్ కూడా కన్స్ట్రక్షన్ అయినాయండి ఇందులో. సో ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వీళ్ళు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసుకుని ఇందులో రైట్ నౌ ఉంటున్నారు వీళ్ళు ఫ్యామిలీస్. సో ప్రాజెక్టు ఇక్కడ ఎటువంటి భయపడకుండా ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకొని ఇక్కడ లివింగ్ ఉండొచ్చండి. సో ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ పార్క్ లొకేషన్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియాస్ అయితే ఆల్మోస్ట్ చాలా ఉన్నాయండి. ఇందులో ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 పార్క్స్ ఉంటాయి మొత్తం ఈ 9 ఫేసింగ్స్లో. అంటే ఆల్మోస్ట్ 70 ఎకర్స్ ప్రాజెక్ట్ అండి ఇదంతా. 70 ఎకర్స్ ప్రాజెక్ట్లో మనకి అన్నీ కూడా అంటే మినిమం ఒక ఫేస్లో 14 ఎకరాలు, ఒక ఫేస్లో 19 ఎకరాలు, ఒక ఫేస్లో 8 ఎకరాలు, ఒక ఫేస్లో 7 ఎకరాలు, అలా వీళ్ళు ఫేస్ వైజ్గా డెవలప్మెంట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగిందండి. సో ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు అండి ఈ ప్రాజెక్ట్ని. చాలా పెద్ద గేటెడ్ కమ్యూనిటీ అని చెప్పొచ్చు. సో ప్రాజెక్టు మెయిన్ 100 ఫీట్ రోడ్డుకు ఉండటం వల్ల కనెక్టివిటీ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదండి. సో ఎందుకంటే 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ కాబట్టి మనకి అప్రిషియేషన్ పర్పస్ అంటే మనం ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టుకున్నా కూడా గ్యారంటీగా 100% మనకి మంచి ప్రాఫిట్స్ అయితే రావడం జరుగుతుందండి. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మీకు రైట్ సైడ్ ఇంకొక 2 హౌసెస్ ఉన్నాయండి. ఇవి కూడా చూడవచ్చు మీరు. సో ప్రాజెక్టు మంచిగా ఉందండి, చాలా మంచిగా ఉంది. వెల్ డెవలప్మెంట్స్ ఉన్నటువంటి ప్రాజెక్టు. సో ప్రాజెక్టు హైలైట్స్ చూశారు కదా. సో దీనికి మన చుట్టుపక్కల కనెక్టివిటీస్ విషయానికి వస్తే మనకి ఇక్కడ నుంచి కడతాల్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంటుందండి.
కర్తాల్ టౌన్ 2 కిలోమీటర్ల డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మీకు ఇంట్రెస్టింగ్ మ్యాటర్. సో ఈ ప్రాజెక్ట్కి ఆపోజిట్లో ఆల్రెడీ విల్లా ప్రాజెక్ట్ కూడా వర్క్ నడుస్తుందండి. విల్లాస్ కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. సో దట్టు మనకేంటంటే సిటీ బస్సులు తిరిగేటువంటి 100 ఫీట్ రోడ్ అండి ఈ ప్రాజెక్టుకు ఆనుకుని ఉన్న రోడ్డు. ప్లస్ దాంతోపాటు మనకి ఈ ప్రాజెక్టు సరౌండింగ్స్లోనే మన దగ్గర చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. ఎవరికన్నా రీసేల్ ప్రాపర్టీస్ ఎవరన్నా చేయాలన్నా కూడా, ఎవరన్నా రీసేల్ చేయాలన్నా కూడా మా ఛానల్ని అయితే సంప్రదించవచ్చు. సో ప్రాజెక్టు అన్నీ కూడా 40 ఫీట్ రోడ్స్, 30 ఫీట్ రోడ్స్, మనకి 60 ఫీట్ రోడ్స్ ఇచ్చారండి ఈ ప్రాజెక్ట్లో మొత్తం కూడా. మీరు చూస్తున్నారు కదా, ప్రాజెక్టు మొత్తం చూపిస్తున్నాను అండి మీకు మొత్తం. అంటే మీకు ఏ ఫేజ్లో ఎలా ఉంది డెవలప్మెంట్, మీకు ఎక్కడా కూడా ఎటువంటి ట్రబుల్ ఉండదండి. మీకు వీడియో చూసేటప్పుడు అంతా కూడా వీడియో మొత్తం కూడా మీకు నీట్గా కనపడుతుంది. సో ప్రాజెక్ట్ అంతా కూడా చాలా బాగుంటుందండి. సో దీంతోపాటు మనకు చాలా అంటే మనకి ఇందులో చూస్తున్నారు కదా, పార్క్ ఏరియాస్ కానీ లేకపోతే అదర్ లొకేషన్స్ కానీ, సో అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఈ ప్రాజెక్ట్లో. సో ఇది వచ్చేసి అలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్ వాళ్ళదండి. మనకి ఆల్మోస్ట్ ఇందులో ఈ వీడియో వాచ్ చేసిన వాళ్ళు ఈ ప్రాజెక్ట్లో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టుండి మీకు రీసేల్ చేయాలంటే ఉంటే కనుక మాకు ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, లేదా మీకు డిస్ప్లే మీద ప్లే అవుతుంటుంది. సో ఏదైనా కూడా మీరు మాకు కాంటాక్ట్ అవ్వచ్చండి. సో కడతాల్ లొకేషన్లో ఈ ప్రాజెక్ట్లోనే కాదు, వేరే ప్రాజెక్ట్స్లో కూడా మన దగ్గర చాలా తక్కువ బడ్జెట్లో ఉన్నాయండి ప్లాట్స్ అయితే. సో ఇందులో మనకి ప్రైస్ కోడింగ్ వచ్చేసి మినిమం 12,000, 13,000, 10,000 అట్లా కోట్ చేస్తున్నారు. అది డిపెండ్ ఆన్ ప్లాట్ లొకేషన్ బట్టి ప్రైస్ అనేది కోట్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఎంట్రన్స్లో చూసుకుంటే 15,000 అట్లా కోట్ చేస్తున్నారు. కొంచెం లోపలికి వస్తే 13,000, 12,000, 10,000 అలా కోట్ చేయడం జరుగుతుందండి. సో చూస్తున్నారు కదా, కొన్ని చోట్ల హౌస్ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి, కొన్ని చోట్ల ఆల్రెడీ హౌసెస్ కన్స్ట్రక్షన్ అయ్యి ఉన్నాయి. సో కొన్ని చోట్ల ఆల్రెడీ లివింగ్ ఉంటున్నారు. సో అన్ని విధాలా కూడా ప్రాజెక్ట్ చాలా నీట్గా, మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అయితే ఈ ప్రాజెక్ట్ ది బెస్ట్ అని చెప్పొచ్చు అండి. సో ఇన్ ఫ్యూచర్లో ఇంకా శ్రీశైలం హైవే ఇప్పుడు మంచి గ్రోత్ లొకేషన్లో ఉందండి, గ్రోత్ ఏరియాలోకి వస్తుంది. గ్రో ఫ్యూచర్ ఉంది ఈ ప్రాజెక్ట్కి 100%. శ్రీశైలం హైవేకి గ్రోత్ ఫ్యూచర్ కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఇంక్రీజ్ అవుతున్నటువంటి ఈ టైంలో మనకేంటంటే బయ్యర్స్ కొనుక్కునే టైం అండి ఇది. మనకి బిఫోర్ ఎలక్షన్స్ కాబట్టి బయ్యర్స్కి ఇది మంచి టైం, కొనుక్కునే టైము. సో సెల్లర్స్ కూడా మంచి రేట్స్ ఇస్తున్నారు, వాళ్ళు కూడా అర్జెంట్ సేల్ ఉన్నవాళ్ళు. సో ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు గమనించాలి. సో ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ మెన్షన్ చేస్తాను, దానికి ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్ తెలుసుకోండి. మా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ అస్.